ఉదయాన్నే పక్షుల కలకలల మధ్య చల్లని గాలి వీచుతూ గ్రామం మేల్కొంది. తెల్ల ధోతి, తలపై పాగా, పెద్ద మీసాలతో ఉన్న వృద్ధ రైతు తన నాగలితో పొలాల వైపు నడిచాడు. ఎరుపు చీర, గాజులు ధరించిన రైతు భార్య వారి ఇల్లు ముందు ఆవరణను ఊడుస్తోంది. బస్తాలు వేసుకున్న పిల్లలు నవ్వుకుంటూ పరుగులు తీస్తూ గ్రామ మార్గంలో పాదశాలకు వెళ్లారు. వెలుగైన రంగుల చీరలు కట్టుకున్న మహిళలు బావి దగ్గర నీళ్లు తీసుకుంటూ సరదాగా మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల కుర్రవాడు నల్ల జుట్టు, తెల్ల చొక్కా, షార్ట్ వేసుకుని చేతిలో కర్ర పట్టుకుని మేకలతో పచ్చిక బయలుకి వెళ్లాడు. పొలాల్లో రైతులు కష్టపడి నాగలు దున్నుతూ, గింజలు వేస్తూ పల్లె పాటలు పాడుతున్నారు. గ్రామ టీ షాపు దగ్గర పురుషులు ఛాయ్ తాగుతూ వార్తలు చర్చిస్తూ సందడి చేస్తున్నారు. పిల్లలు పల్లె మైదానంలో కబడ్డీ, గిల్లిడండా ఆడుతూ సరదాగా గడిపారు. కుండలవాడి తన చక్రం మీద మట్టిని తిప్పి కుండలు తయారు చేస్తుంటే పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మధ్యాహ్నం మహిళలు పొయ్యిపై కలపతో వంటచేసి ఆహారపు వాసన అంతా వ్యాపించింది. సాయంత్రం రైతులు పంటలు నింపిన ఎద్దుల బండ్లతో ఇంటికి బయలుదేరారు. గ్రామమంతా పెద్ద వేప చెట్టు కింద చేరి కథలు చెప్పుకుంటూ నవ్వులు పంచుకున్నారు. రాత్రి పిల్లలు దీపాల కాంతిలో చదువుకుంటుండగా పెద్దవారు చిన్న ఆలయం ముందు ప్రార్థనలు చేశారు. నక్షత్రాల కాంతిలో ప్రశాంతమైన గ్రామం నిద్రలోకి జారుకొని మరొక సంతోషకరమైన రోజుకు సిద్ధమైంది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.